హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జాను తెలుగువారి అమ్మాయి. చాలా రోజులైంది కదా ఈ మాట విని. అవునండి, ఇక మీదటైతే ఈ మాట అస్సలు మిస్ కాదు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కూడా మళ్ళీ ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. స్టార్ట్ కదండి, రీస్టార్ట్ అయితే చేయబోతున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ అనేది నాకు కావాలి. అలాగే ఇన్ని రోజులు నేనైతే ఎందుకైతే వీడియోస్ ఆఫ్ చేసేసాను, ఎందుకు వీడియోస్ చేయలేదు అనేది నేను ముందు వీడియోస్లో అయితే చెప్తాను. దానికైతే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. నేను చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసే, నేను చాలా రీజన్స్ వల్ల భయపడైతే ఆపేసాను ఛానల్. అది దేనికి, ఏంటి, దాని కారణం ఏంటనేది నేను ఒక రోజైతే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేసుకుని నేను మళ్ళీ ఛానల్ ఎందుకు రీస్టార్ట్ చేస్తున్నాను, ఎందుకు మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను అనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు మళ్ళీ నేనైతే ఒక వీడియోస్ అనేవి చేయబోతున్నాను. అలాగే మీ అందరి ముందుకు ఒక మంచి వీడియోస్, అలాగే మంచి కంటెంట్ అనేది ఇస్తానండి. ఇంకా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ఛానల్ అనేది ఒకసారి చూడండి. నా వీడియోస్ అనేది నచ్చితే లైక్ అయితే ఇచ్చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీరందరూ ఉన్నారనే నమ్మకంతో అయితే నాకు ఎప్పటికైనా సక్సెస్ అనేది వస్తుంది అనే ఆశతో అయితే నేను మళ్ళీ వీడియోస్ అయితే పెడుతున్నాను. దానికి మీ అందరి సహకారం అయితే నాకు అయితే మళ్ళీ గ్రోత్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎప్పటికైనా నాకు సక్సెస్ అనేది వస్తుంది, ఎందుకు సక్సెస్ అవ్వకూడదు అనే ఆలోచనతో అయితే నేను మళ్ళీ ముందుకైతే వచ్చానమాట. నేను మళ్ళీ డైలీ వ్లాగ్స్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ఇప్పటివరకైతే నేను షార్ట్సే పెట్టాను, ఇంకా వ్లాగ్స్ అనేవి లాంగ్ లెంత్ వీడియోస్ అయితే ఏమీ పెట్టలేదు. ఇదే ఫస్ట్ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ నా ఇంట్రడక్షన్ అనేది మీకు ఇవ్వాలి. నా ఇంట్రడక్షన్ వీడియో తర్వాత నేనైతే మళ్ళీ వ్లాగ్స్ అండ్ లెంతీ వీడియోస్ అయితే మీ అందరికీ మళ్ళీ పెట్టాలని అయితే అనుకుంటున్నాను. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇంట్లో ఖాళీగా ఉండి ఏమీ చేయలేకపోతున్నానే అనే ఆలోచనతో అయితే బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఖాళీగా ఉంటున్నావు కదా, ఎందుకు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఏదైనా చేసుకోవచ్చు కదా పని అంటున్నారు. అసలు చేయాలి అంటే ముందుగా మన ఇంట్లో బయటికి వెళ్ళి జాబ్ చేయాలి అని ఉంటుంది. ఎవరికైనా ఉండదు చెప్పండి. మనకంటూ ఒక సొంతగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవాలి. మనమంటూ మన కాళ్ళ మీద నిలబడాలి. మనకంటూ ఒక రూపాయి పైసా సంపాదించుకోవాలని ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. పిల్లలతో బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే చాలా కష్టం. పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అవన్నీ చూసుకోవాలి కదండి. అలా అని ఇంట్లో ఖాళీగా ఉంటే మనకి ఉంటుంది, నేను కూడా మన భర్తకి ఏదో ఒక సాయం చేయాలి, అలాగే నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకంటూ ఒక రూపాయి తెచ్చుకోవాలని ప్రతి ఒక్క అమ్మాయి ఆలోచిస్తుంది. ఆలోచించడంలో తప్పైతే ఏం లేదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఇప్పుడు ఏఐ అయితే ఒకటి వచ్చేసింది కదా, ఆ ఏఐ వల్ల ఉన్న జాబులే చాలామందికి ఉంటాయో పోతాయో అని భయం అనేది మొదలయ్యింది. అలాంటిది మనం కొత్తగా బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే ఇంకెలా జాబ్స్ దొరుకుతాయి చెప్పండి. అలాంటి వాళ్ళ కోసం ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూ, అలాగే ఇంటిని చూసుకొని, పిల్లల్ని చూసుకొని, ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ, ఇవన్నీ చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తే, దీనికి ఏం పని పాట లేదు, ఖాళీగా ఇంట్లో ఉండి ఏం చేస్తుంది, ప్రతిదీ వీడియోస్ తీసుకుంటూ ఉంటుంది అని చెప్పి చులకనగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటివి ఏమీ కూడా మీరు పట్టించుకోకండి. ఈరోజు మన ఇంట్లో ఖాళీగా ఉంటూ మనకి ఏదైనా కష్టం వచ్చింది అంటే, మనకు ఒక రూపాయి అవసరం అంటే మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు ఊరికే ఇవ్వరు కదా. ఏదైనా సరే మనకి ఎవరైనా సొసైటీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కష్టపడితేనే ఆ ఇల్లు అనేది గడవడానికి అయితే చాలా బాగుంటుందండి, ముందుకు వెళ్తుంది. అలాగే ఇప్పుడు ఒక సంపాదన మీద నలుగురు తినాలి అంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఒక అమ్మాయికి రూపాయి సంపాదన అయినా ఉండాలి, అర్థం చేసుకునే భర్త అయినా ఉండాలి, తోడుగా ఉండే ఫ్యామిలీ అయినా ఉండాలి. ఇవేమీ లేని వాళ్ళకి ఏదో ఒక చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. ఇంట్లోనే ఉంటూ వీడియోస్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళని చులకనగా అయితే చూడకండి. బయటికి వెళ్ళి రూపాయి సంపాదిస్తేనే పని అయితే కాదు, ఇంట్లో ఉండి ఇవన్నీ చూసుకొని మేనేజ్ చేయాలంటే కూడా కష్టమే. అది ఏదో ఒక రోజు సక్సెస్ అవుతామనే నమ్మకంతో అయితేనే కదా మొదలు పెడుతుంది. ఈ రోజు సక్సెస్ అవ్వకపోవచ్చు, మన వీడియోస్ ఎవరో చూడకపోవచ్చు, మనకంటూ ఒక రూపాయి ఆదాయం లేకపోవచ్చు. ఏదైనా కష్టపడకుండా ముందుకైతే వెళ్ళలేం. మనం వెళ్ళే దారిలో చాలా అడ్డంకులు అయితే వస్తాయి. అడ్డంకులన్నీ వస్తున్నాయి కదా అని చెప్పి మనం అక్కడే ఆగిపోకూడదు. అవన్నీ తట్టుకొని ముందుకు వెళ్తేనే ఏదో ఒక రోజు మనకు సక్సెస్ అనేది వస్తుంది. నేను కూడా అదే నమ్మాను, అదే నమ్ముకుంటూ ఇప్పుడైతే మళ్ళీ నా ఛానల్ అనేది గ్రోత్ చేసుకోవాలి, నేను మళ్ళీ వీడియోస్ అనేవి చేయాలి, అలాగే అనేది రీస్టార్ట్ చేసుకోవాలి అని అయితే నేనైతే ముందుకైతే వచ్చాను. ఇంకా మనం ఏదైనా ఒక పని మీద ఒక మైండ్ పెట్టుకున్నామంటే మనకైతే అసలు ఇంట్లో ఎలాంటి ఆలోచనలు రావండి. మనం ఇప్పుడు నేనైతే ఛానల్ అయితే మళ్ళీ ఇన్ని రోజులైతే నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. నాకంటూ ఒక రూపాయి సంపాదన లేదే, నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నానే,
ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చాలా ఆలోచన. పెద్ద మిస్టేక్ ఏంటి అంటే నా ఛానల్ అయితే మధ్యలో ఆపేయడం. నాకు అప్పుడప్పుడే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి అన్న టైంలో అయితే నేనైతే ఛానల్ అనేది ఆపేశాను. ఆ టైంలో కానీ నేను ఆపకుండా ఉండుంటే ఇప్పుడు నా నా ఫ్యామిలీ బాగుండేది, నేను బాగుండేదాన్ని, నలుగురిలో నాకు కూడా ఒక గుర్తింపు అనేది వచ్చి ఉండేది. ఆ రోజు నేను చేసిన పనికి ఇప్పటికి ఇంకా బాధపడుతూ ఉన్నాను. అసలు నేను ఎప్పుడు స్టార్ట్ చేసి అయితే ఇప్పటికి 4 సంవత్సరాలు అయితే అవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఇప్పటికి నేను 4 సార్లు స్కిప్ చేశాను. అది దాన్ని స్కిప్ చేయడం వల్ల నాకు చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే నేను ఎలాగైనా సరే నేను నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలి, నాకంటూ ఒక ఆదాయం పెంచుకోవాలి, నేను కూడా నేనంటే ఏంటో అది ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇన్ని రోజులు 4 గోడల మధ్య పిల్లలు, ఇల్లు ఇదే అనుకున్న రోజులైతే నేను చాలా అంటే చాలా టైం వేస్ట్ అయితే చేశాను. ఇప్పుడిప్పుడు నాకు అర్థమవుతుంది అనవసరంగా వీడియోస్ ఆపేసానే. నాకన్నా వెనక ఈ వీడియోస్ చేసేవాళ్ళు, నాకన్నా వెనక ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో అయితే ఉన్నారు. వాళ్ళందరినీ చూసి నాకు అనిపిస్తుంది నేను కూడా ఎందుకు ఆపేసానా అనే రిగ్రెట్ అయితే నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు అయితే తెలుసుకొని నేనైతే మళ్ళీ ఛానల్ అనేది రీస్టార్ట్ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన సపోర్ట్ అనేది మీరు అందిస్తారని అయితే అనుకుంటున్నాను. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే స్టార్ట్ చేయండి, దాన్ని అయితే ఎండింగ్ అయితే చెయ్యొద్దు. అన్ని విధాలుగా ఆలోచించి మీరు ముందడుగు అయితే వేయండి. నాలా అయితే ఎవరూ చేయకండి, నేను చేసే మిస్టేక్ కూడా మీరు ఎవరూ చేయకండి. సో మనం వీడియోస్ చేస్తున్నాము అంటే మనం 10 మందికి నచ్చాలనేది అయితే ఏమీ లేదండి. 10 మందిలో ఇద్దరికి నచ్చినా చాలు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇంతమంది క్రియేటివ్స్ ఉన్నారు కదా, చాలామంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు, చాలా పాపులర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వీడియోస్ మానేసి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ మానేసి మనం ఏమైనా సెలబ్రిటీయా, మనం ఏమైనా తోపా, మన వీడియోస్ ఎవరు చూస్తారు అని మాత్రం అనుకోకండి. ఏదో ఒక రోజు మనకు కూడా గుర్తింపు వస్తుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే, చిన్న స్థాయి నుంచి పైకి వెళ్ళిన వాళ్ళే. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా మనలాగా స్టార్టింగ్లో స్టార్ట్ చేసి అలా ముందు పైకి ఈ పొజిషన్లో అయితే ఉన్నారు. వాళ్ళలా మనం ఎందుకు కాకూడదు, వాళ్ళలా మనం ఎందుకు ఎదగకూడదు? మనకి ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఒకేసారి అయితే పైకైతే ఎదిగిపోలేదు కదా, వాళ్ళు కూడా చిన్న యూట్యూబర్గా ఎదిగి ఇప్పుడు ఈ సక్సెస్లో అయితే ఉన్నారండి. ఇంకా మనకి మనం సెల్ఫ్గా అయితే ఆలోచించుకోవాలి. మనకి మనం బూస్టింగ్ అనేది ఇచ్చుకోవాలి. మన మీద మనం నమ్మకం పెట్టుకొని అయితే ముందుకు వెళ్ళాలి. నేనైతే ఇప్పుడు అదే నమ్మకంతో గట్టిగా అయితే నిర్ణయం తీసుకొని అయితే వీడియోస్ అయితే మళ్ళీ చేస్తున్నాను. ఈసారి అయితే ఎవరేమన్నా సరే నేను అసలు వీడియోస్ కూడా ఆపను. ఇప్పుడు నాకైతే ఎవరి సపోర్ట్ అనేది లేదు. నాకు అసలు యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు, యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు, వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు, అసలు ఏమి కూడా నాకు జీరో నాలెడ్జ్ అండి. నాకు నిజం చెప్తున్నాను, నాకు అసలు వెనకతలు సపోర్ట్ చేసే వాళ్ళు ఒక్కరు కూడా లేరు, నా భర్త తప్ప. నిజంగా నా భర్త అన్నింటిలో తోడుంటారు, అన్నీ సపోర్ట్ చేస్తారు ప్రతిదీ. కానీ అతనికి కూడా పెద్దగా నాలెడ్జ్ అయితే ఏమీ లేదు యూట్యూబ్ గురించి. సరే, నువ్వు చేసే పనిలో తప్పు లేదు, నాకు తెలుసు నువ్వేంటనేది. నీకు నచ్చింది నువ్వు చేయి, ఎవరి గురించి నువ్వు పట్టించుకోకు, నీకు సపోర్ట్గా నేను ఉంటాను, నీకు ఎంత హెల్ప్ కావాలంటే అంత హెల్ప్ అయితే నేను చేయగలను అని చెప్పేసి అయితే నాకు ధైర్యం అనేది ఇచ్చారు. ఆ ధైర్యంతోనే నేను మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో అదే ధైర్యంతో అయితే ముందుకైతే వచ్చాను. ఏదో ఒక రోజు నాకంటూ సక్సెస్ వస్తుంది, నాకంటూ ఒక గుర్తింపు అనేది వస్తుంది. నేను ఎప్పుడు ఈ 4 గోడల మధ్య ఏంటో తెలిసేలా చేస్తాను, నేనంటే ఏంటో నిరూపించుకుంటాను. మనం తప్పు చేయనంత వరకు మనం ఎవరికి భయపడకూడదండి. యూట్యూబ్లో వీడియోస్ చేసేంత మాత్రం తప్పు చేసినట్టయితే ఏమీ కాదు. ఇది నేను చెప్పాలనుకున్నది అయితే, ఇది నా ఇంట్రడక్షన్. సో ఇప్పటి నుంచి అయితే మళ్ళీ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి నాకు మీ అందరికి సపోర్ట్ అందించి నన్ను ముందుకు నడిపిస్తారని అయితే అనుకుంటున్నాను. నాకంటూ ఒక సక్సెస్ అనేది వస్తుందని నమ్మకంతో అయితే ముందడికి వేయను.